నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. అమెరికా అగ్రరాజ్యం అని ఊగిపోతుంటుంది కదా! అలాంటి దేశానికే భారత్ సహాయాన్ని అందిస్తే, ఇప్పటి వరకు ప్రపంచ దేశాలకు నిధుల పేరిట అమెరికా సహాయం చేస్తూ ఉండేది. అలాంటి దేశానికే ఇప్పుడు మనం ఆపన్న హస్తం అందించామంటే ఆశ్చర్యమేస్తుంది కదూ! అవును. కష్టాలలో ఉన్న అమెరికాలో మన ఇండియన్ కంపెనీలు ఏకంగా 1,95,000 కోట్ల పెట్టుబడులు పెడుతూ ఆ దేశాన్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అగ్రరాజ్యంలో టెక్నాలజీ, తయారీ, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలలో ఈ పెట్టుబడులు పెట్టనున్నాయి. మేరీల్యాండ్లోని నేషనల్ హార్బర్లో ఇటీవల జరిగిన సెలెక్ట్ యుఎస్ఏ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో 110 కోట్ల డాలర్లు అంటే 10,450 కోట్ల విలువైన ప్రాజెక్టులను 12 భారత కంపెనీలు ప్రకటించాయి. ఫార్మాస్యూటికల్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎమర్జింగ్ టెక్నాలజీ వంటి రంగాలలో పెట్టుబడుల ద్వారా వేలాది ఉద్యోగాల కల్పనకే కాకుండా సరఫరా వ్యవస్థ బలోపేతానికి, అమెరికా ఉత్పత్తి సామర్థ్యం పెరుగుదలకు అవకాశం ఏర్పడనుంది. ప్రతిపాదిత పెట్టుబడుల్లో 1,910 కోట్ల డాలర్లు అంటే 1.81 లక్షల కోట్ల ఫార్మా కంపెనీలే పెట్టుబడి పెట్టాయి. న్యూజెర్సీకి చెందిన ఆర్గనాన్ అండ్ కోను 1,175 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయబోతున్నట్లు ఈ మధ్యనే సన్ ఫార్మా ప్రకటించిన డీల్ కూడా ఇందులో భాగమే. ఓహియో, టెక్సస్లోని తన ప్లాంట్ల ఆధునికీకరణ కోసం జేఎస్డబ్ల్యూ స్టీల్ 25.5 కోట్ల డాలర్లు వెచ్చించనుంది. ఈ పెట్టుబడుల వల్ల ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు పెరగనున్నాయి. రెండు దేశాల మధ్య ఉద్యోగుల షేరింగ్ జరగనుంది. అమెరికాలో భారత కంపెనీలు పెట్టే ఈ పెట్టుబడులలో ఇండియన్స్ కు భారీగా ఉద్యోగాలు లభిస్తాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడేందుకు ఈ పెట్టుబడులు దోహదపడనున్నాయని అమెరికా రాయబారి సెర్గియో గోర్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు అగ్రదేశానికి తిరిగి వస్తున్నాయని తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి వ్యాపారం చేసినప్పుడు ప్రతి ఒక్కరూ గెలుస్తారనడానికి ఇదే నిదర్శనం అన్నారు. డజను భారత కంపెనీల పెట్టుబడి ప్రకటనలపై అమెరికా వాణిజ్య శాఖ అండర్ సెక్రటరీ విలియం కిమిట్ హర్షం వ్యక్తం చేశారు. సెలెక్ట్ యుఎస్ఏలో ఒక దేశం నుంచి వెలువడిన అత్యధిక పెట్టుబడి ప్రకటనలు ఇవేనన్నారు. ఈ పెట్టుబడులు అమెరికాలో ప్రత్యక్షంగా దాదాపు 2,500 ఉద్యోగాల సృష్టికి దోహదపడనున్నాయి. సదస్సులో పెట్టుబడులు ప్రకటించిన కంపెనీల జాబితాలో అహ్మదాబాద్కు చెందిన అభ్యుదయ గ్రూప్, ముంబైకి చెందిన స్టెర్లైట్ టెక్నాలజీస్, ఢిల్లీకి చెందిన జివో వెల్నెస్ గ్రూప్, పిఆర్ జిందాల్ గ్రూప్, ఇండోర్కు చెందిన టెక్నాలజీ సంస్థ టెక్ డోమ్ సొల్యూషన్స్, చెన్నైకి చెందిన ఆట్రీ ఏఐ, దీంతో పాటు సటోరీ ఎక్స్ఆర్ టీమ్, బి2బి సాఫ్ట్వేర్ కంపెనీ కిస్ఫో, కేరళకు చెందిన మాగ్నో ఇన్నోవేషన్స్, రోషే ఏఐతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్, గ్లోబల్ రీసెర్చ్ ఫౌండేషన్, పాలిహౌస్ ఇంక్లు ఉన్నాయి. గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ట్రంప్ మన దేశాన్ని డెడ్ ఎకానమీగా అభివర్ణించారు. భారత ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది అన్నారు. అలాంటి దేశంతో వాణిజ్య సంబంధాలు అవసరం లేదని అన్నారు. దీనికి మన దేశ విపక్ష నేత రాహుల్ గాంధీ సైతం వంతపాడారు. కానీ ఇప్పుడు అదే అమెరికాను ఆదుకునేందుకు మన కంపెనీలు ముందుకు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత భారత్ను డెడ్ ఎకానమీ అని అభివర్ణించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం, అలాగే అమెరికా వస్తువులపై భారత్ అధిక శాతం పన్నులు విధిస్తుందన్న నెపంతో ఆ సమయంలో భారత్పై ట్రంప్ అక్కసును వెళ్ళగక్కారు. అంతేకాకుండా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై 25% టారిఫ్లను కూడా విధించారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. భారత్కు చెందిన కంపెనీలు అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ పెట్టుబడులను చూసి ఇప్పటికైనా రాహుల్ గాంధీ రియలైజ్ అయితే బాగుంటుందేమో. మన దేశ ప్రభుత్వాన్ని విమర్శించాలనుకుంటే ఎంచక్కా విమర్శించుకోవచ్చు, మోదీని కావలసినంత తిట్టుకోవచ్చు. కానీ అది విదేశీ పాలకులకు ఊతమిచ్చినట్లుగా ఉండరాదు. ఇక దురదృష్టవశాత్తు రాహుల్ గాంధీ అదే చేస్తున్నారు. ట్రంప్కు వంత పాడే ప్రయత్నం చేశారు. కానీ గణాంకాల్లో మాత్రం అది నిజం కాదని, ఇప్పుడు అమెరికాకే సాయం చేసే స్థాయికి భారత్ ఎదిగిందని మాత్రం స్పష్టమవుతోంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.